భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ సక్సెస్ అయింది. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఇరిగేషన్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ల ట్రయల్లను పరిశీలించారు మంత్రులు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సీతారామ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సర్కార్ ప్రయారిటీ ప్రాజెక్టుగా సీతారామకు నిధులు అందిస్తుందని చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నెల 15న ప్రాజెక్టును సీఎం రేవంత్ ప్రారంభిస్తారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టులో 2-3 లిఫ్ట్ ట్రయల్ రన్ చేయడం ఆనందంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి. రీడిజైన్ పేరుతో గత పాలకులు తలా తోకా లేకుండా పనులు చేశారని విమర్శించారు. 8,000 కోట్లు నిరుపయోగం చేశారని విమర్శించారు పొంగులేటి. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక జిల్లాలో అనేక నియోజకవర్గాలకు ఈ ప్రాజెక్టులతో రైతులకు ఉపయోగం జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి. భద్రాచలం, ఇల్లందు నియోజకవర్గ రైతులకు కూడా ఈ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందేలా కృషి చేస్తామన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ 104.40 కిలోమీటర్ల వరకు 1 నుండి 8 ప్యాకేజీలలో పనులు పూర్తయ్యాయి. ప్రధాన కాలువ 9.85 కిలోమీటర్ నుండి మారెళ్లపాడు ఎత్తిపోతలతో పినపాక నియోజకవర్గం పరిధిలో 15,795 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది. ఈ కాలువల నిర్మాణం కోసం 25 ఎకరాల భూసేకరణ కలుపుకొని మొత్తం అంచనా విలువ 115.71 కోట్లు. ప్రధాన కాలువ 74 కిలోమీటర్ల వరకు ఆయకట్టు ప్యాకేజ్ 1 కింద 38,000 ఎకరాలకు నీరందించేందుకు 663.49 కోట్లతో పనులు చేపట్టారు. వీటి కాలువల నిర్మాణం కోసం 1,658 ఎకరాల భూసేకరణ అవసరమని అంచనా వేశారు. ప్రధాన కాల్వ 74 నుండి 98 కిలోమీటర్ల మధ్యన ఆయకట్టు ప్యాకేజీ 2లో భాగంగా కాలువల నిర్మాణంతో 34,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందుకోసం 1,363 ఎకరాలు భూసేకరణ చేశారు. దీని అంచనా విలువ 387.37 కోట్లు. ప్రధాన కాలువ 102.225 కిలోమీటర్ల నుంచి నాగార్జున సాగర్ ఎడుమ కాలువకు రాజీవ్ లింక్ కెనాల్తో వైరా ప్రాజెక్టు, లంకసాగర్, నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టుకు మొత్తంగా 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. సీతారామ ప్రాజెక్టులో 2-3 లిఫ్ట్ ట్రయల్ రన్ చేయడం సీతారామ ప్రాజెక్టులో 2-3 లిఫ్ట్ ట్రయల్ రన్ చేయడం ఆనందంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి. రీడిజైన్ పేరుతో గత పాలకులు తలా తోకా లేకుండా పనులు చేశారని విమర్శించారు. 8,000 కోట్లు నిరుపయోగం చేశారని విమర్శించారు పొంగులేటి. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక జిల్లాలో అనేక నియోజకవర్గాలకు ఈ ప్రాజెక్టులతో రైతులకు ఉపయోగం జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి. భద్రాచలం, ఇల్లందు నియోజకవర్గ రైతులకు కూడా ఈ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందేలా కృషి చేస్తామన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ 104.40 కిలోమీటర్ల వరకు 1 నుండి 8 ప్యాకేజీలలో పనులు పూర్తయ్యాయి. ప్రధాన కాలువ 9.85 కిలోమీటర్ నుండి మారెళ్లపాడు ఎత్తిపోతలతో పినపాక నియోజకవర్గం పరిధిలో 15,795 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది. ఈ కాలువల నిర్మాణం కోసం 25 ఎకరాల భూసేకరణ కలుపుకొని మొత్తం అంచనా విలువ 115.71 కోట్లు. ప్రధాన కాలువ 74 కిలోమీటర్ వరకు ఆయకట్టు ప్యాకేజ్ 1 కింద 38 ఎకరాలకు నీరందించేందుకు 663.49 కోట్లతో పనులు చేపట్టారు. వీటి కాలువల నిర్మాణం కోసం 1,658 ఎకరాల భూసేకరణ అవసరమని అంచనా వేశారు. ప్రధాన కాలువ 74 నుండి 98 కిలోమీటర్ల మధ్యన ఆయకట్టు ప్యాకేజీ 2లో భాగంగా కాలువల నిర్మాణంతో 34,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందుకోసం 1,363 ఎకరాలు భూసేకరణ చేశారు. దీని అంచనా విలువ 387.37 కోట్లు.
ప్రధాన కాలువ 102.225 కిలోమీటర్ నుంచి నాగార్జున సాగర్ ఎడుమ కాలువకు రాజీవ్ లింక్ కెనాల్తో వైరా ప్రాజెక్టు, లంకసాగర్ నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టుకు మొత్తంగా 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇది హిస్టారిక్ డేగా భావిస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్. ప్రతి సంవత్సరం 6 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని వివరించారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2-3 లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభిస్తామని తెలిపారు ఉత్తమ్. అదే రోజు 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామని చెప్పారు. ఆగస్టు 2024 మళ్లీ ఆగస్టు 15, 2026 వరకు ఈ ప్రాజెక్టు ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందేలా కృషి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ఈ ప్రాజెక్టును హై లెవెల్ ప్రాజెక్టుగా ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రులు. తీసుకా